నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. సనాతన ధర్మానికి వారసులం, వారధులం కూడా మేమే అంటున్నారు అక్కడి చిన్నారులు. మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను శ్రద్ధగా, సగర్వంగా పాటిస్తున్నారు. అసలైన సిసలైన భారతీయ వైభవాన్ని, సంస్కారాన్ని ఆ పల్లెలో మళ్ళీ చిగురింపజేస్తున్నారు. నిజానికి మా ఫ్యామిలీ అయితే ఒక కమ్యూనిటీ క్రిస్టియన్స్ అందరూ కూడా. ఇప్పుడు మా దగ్గర ఒక 30-40 మంది పిల్లలు కూడా ఉన్నారు. విష్ణు సహస్రనామం కూడా చాలా చక్కగా చదువుతారు. స్వామివారు అందరూ సమానమే అంటారు కాబట్టి ఆ సమానత్వాన్ని చూపాలి స్వామివారి అనే విద్య అందరికీ పంచాలనే భావంతో మా వీధిలో నేను అందరికీ శ్లోకాలు చెప్తుంటాను. నేను నేర్చుకున్న విద్యని 10 మందికి మా వీధిలో చెప్తున్నాను. ఉదయం లేచింది మొదలు ఉదర పోషణ కోసం పడే ఆరాటం ఈనాటిది కాదు. కాటికి వెళ్లే వరకు కూటికి లోటు లేకుండా కష్టాలను కన్నీళ్లను దాటుకుంటూ ముందుకు సాగిపోవడమే జీవితం అని సరిపెట్టుకునేవారు ఎందరో. కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన మూలాలను, భావి తరాలను కాపాడుకోవడం ఎలా? సనాతన విలువల్ని నేటి తరానికి విధిగా అందించాలనే ఆలోచన మనలో ఎంతమందికి ఉంది? అయితే ఉత్తరాంధ్రలోని ఒక గ్రామంలో ఇప్పటికీ మొదలైన మంచి మార్పు గురించి మీకు తెలియాలి. సనాతన ధర్మ పరిరక్షణలో మన పల్లెలు పట్టుకొమ్మలుగా ఇప్పటికీ నిలుస్తూనే ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని గంట్యాడ గ్రామంలో చిన్నారులు మన సనాతన సాంప్రదాయాలకు ఉండే విలువల పట్ల ఆకర్షితులవుతూ ఈ మార్గంలో నడిచేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. గోసేవ దగ్గర నుంచి నోరు తిరగని ఎన్నో కఠిన శ్లోకాలను సైతం అలవోకగా వల్లివేస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకసారి ఈ ఆశ్రమంలో అడుగు పెడదాం రండి. మన కథనంలో చిన్నారులే అసలు సూత్రధారులు. 5 ఏళ్ల వయసు నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు మనకు ఇక్కడ కనిపిస్తారు. ఈ పిల్లలు పెరిగి పెద్దవడానికి ముందు మన సనాతన ధర్మ మూలాలేంటో ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. అల్లరి చేసే వయసులో ఎంతో కొంత సమయాన్ని మన ధర్మం కోసం కేటాయిస్తూ తోటి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రామాయణ, మహాభారతం వంటి గ్రంథాలను, భాగవతం, భగవద్గీత, విష్ణు సహస్రనామాల్లోని శ్లోకాలను, తిరుప్పావై వంటి తమిళ ప్రబంధాలను అలవోకగా వల్లెవేస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు. యోజిత్ అనే చిన్ని పిల్లాడు మధురాష్టకాన్ని ఎలా వల్లెవేస్తున్నాడో చూడండి. అదరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం వచనం మధురం చరితం మధురం రేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ నృత్యం మధురం
సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం గీతం మధురం పీతం మధురం సుప్తం మధురం భుక్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వీరింతటి ప్రావీణ్యులు కావడానికి ఓ యువకుడు చేసిన కృషి గురించి మీకు తెలియాలి. అతడే గణేష్. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర స్వామి వారి అడుగుజాడల్లో నడుస్తూ తన వంతు సేవ చేస్తున్నాడు. 3 ఏళ్ల క్రితం సువ్రత అనే పేరుతో గోశాలను ప్రారంభించడమే కాకుండా ఇక్కడికి దగ్గరలో ఉన్న హరిజనవాడలోని చిన్నారులను చేరదీయడం మొదలుపెట్టాడు. వైదిక ధర్మ వైశిష్ట్యాన్ని, మన సంస్కారాలను నేర్పించే బాధ్యతను ఒక యజ్ఞంలా కొనసాగిస్తున్నాడు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి విబిసి టీవీ వారికి, ఆన్ టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఒక సంప్రదాయమైనటువంటి విలువల్ని మన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. మేము ఒక చిన్న తరగతి కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం. మేము ఒక హరిజన కులం నుండి వచ్చిన వాళ్ళం. కానీ చిన్నజీయర స్వామి వారు చిన్నప్పుడు నాకు కళ్ళు లేవని వారు నేత్రోజ్వల అనే ఒక బ్లైండ్ స్కూల్ ద్వారా నన్ను చదివించారు. అక్కడ ఉన్నప్పుడే నేను చాలా విషయాలు అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ ద్వారా మంచి విషయాలన్నీ నేను నేర్చుకున్నాను. నిజానికి మా ఫ్యామిలీ అయితే ఒక కమ్యూనిటీ క్రిస్టియన్స్ అందరూ కూడా. కానీ స్వామివారి దయ వల్ల నేను మన సనాతన ధర్మంలో ఉండే అవకాశం నాకు వచ్చింది. చాలా సంతోషం అనుకునేవాడిని, కానీ ఇంతమందికి నేర్పించే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నేను ఇప్పుడు సుమారుగా 100 మంది పిల్లలకి దాటి నేర్పించాను. ఇప్పుడు మా దగ్గర ఒక 30-40 మంది పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రాతస్మరణ్యం ఎర్లీ మార్నింగ్ చేస్తారు. 6:30కి స్టార్ట్ అవుతుంది. అది 6:30కి స్టార్ట్ అవ్వాలంటే వీళ్ళు సుమారు 5 గంటలకే లేవాలి. ఇంట్లో లేచి స్నానం చేసి వస్తారు. ఇప్పుడు ధనుర్మాసం అనే ఒక వ్రతం చేస్తున్నాం. ఇది 30 రోజుల పాటు ఆండాళ్ళ తల్లి చేసినట్టుగా మా పిల్లలు కూడా ఆండాళ్ళ తల్లి వాళ్ళు కూడా అనుకొని ధనుర్మాస వ్రతాన్ని ఎవ్రీడే తిరుప్పావై 30 పాటలు తిరుపల్లి ఏడిచ్చి అలాగే ధనుర్మాస పూజా కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవే కాదు, వీళ్ళకి విష్ణు సహస్రనామం కూడా చాలా చక్కగా చదువుతారు. భగవద్గీత అవధానం చేశారు 18 అధ్యాయాలు, ముకుందమాల, హయగ్రీవ స్తోత్రం, అలాగా రామాయణం, సంక్షేప రామాయణం, అష్టకాలు, ఇంకా ఎన్నో, ఇంకా తమిళ ప్రబంధాలు కూడా నేర్చుకున్నారు. ఇంతే కాకుండా వీళ్ళు నేర్చుకోవడమే కాదు, నేషనల్ కాంపిటీషన్స్లో చెన్నై వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. సుమారుగా 5 ఇయర్స్ నేర్చుకుంటున్నారు. ఈ 5 ఇయర్స్లో 4 టైమ్స్ మన వాళ్ళు కాంపిటీషన్స్కి వెళ్ళి ఫైనల్స్ వరకు వెళ్ళి ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ కొట్టారు. మొన్న రీసెంట్గా కూడా హైయెస్ట్ ప్రైజెస్ అనేవి మనకే వచ్చాయి ఈ శ్లోకాస్ కాంపిటీషన్స్లో నేషనల్ వైడ్గా. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా వెనకబడిన పేరెంట్సే. నా చుట్టుపక్కల ఉండే పిల్లలు, ఈ చుట్టుపక్కల ఉండే ఊర్లో ఉండే పిల్లలు, ఆ పేరెంట్స్ కూడా వాళ్ళకి చదువు గురించి అంత అవగాహన లేకపోయినా పిల్లల్ని ఇంత ఇంట్రెస్ట్తో వారు పంపిస్తున్నారు. ఎన్నో యాక్టివిటీస్ వీళ్ళు 5 ఇయర్స్ నుండి చాలా చక్కగా నేర్చుకున్నారు. స్వామివారితో అంటే మా ఆచార్యులు చిన్నజీయర స్వామివారితో సమానంగా వీళ్ళు ఇరామానుజన్ అవుతుందని పెద్ద పెద్ద పండితులు కూడా చదవలేరు. అది 2 సార్లు పారాయణం చేశారు. భగవద్గీత ఒక్కసారి స్వామివారితో కలిసి పాడారు. అందుకనే స్వామివారికి చాలా హ్యాపీ అనిపించి వీళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి. మాకు మొదట్లో షెల్టర్ లేదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చెప్పు, వీధిలో కూర్చునే అవకాశం ఉంటే అక్కడ ఒక అరుగు మీద కూర్చునే వాళ్ళం, లేదా ఎవరైనా భక్తులు ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో కూర్చొని నేర్చుకునే వాళ్ళం, అలా ఉండేది. కానీ స్వామివారు మా మీద దయతలిచి ఇక్కడ ఉన్న వాళ్ళతో, మాకు ఇక్కడ ట్రస్టీ వాళ్ళు ఉన్నారు, అరుణ్ గారని వారు, అలాగే మా రాజు గారు, ఇంకా వాళ్ళతో పాటు చాలామంది ట్రస్టీ వాళ్ళు ఇందులో ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి ఈ పిల్లలందరికీ ఇక్కడ ఒక ఆశ్రమంలో ఉంటే బాగుంటుందని ఇక్కడ గోశాల అనేది పెట్టించి గోసేవ, అలాగే గోపాలకుల సేవ, అంటే వీళ్ళందరూ గోపికలు అనుకుంటాం, మేమందరం కూడా గోపికలమే. ఇలా 2 జరగాలని చెప్పి ఇక్కడ గోసేవతో పాటు ఆధ్యాత్మిక సేవ కూడా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఉండే పిల్లలందరూ కూడా మన దగ్గరకు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. వీళ్ళు చూసి కొంతమంది పిల్లలు వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే పిల్లలకు మనం ఊరికే వాళ్ళు చదువుకోవడానికి కూడా మనం హెల్ప్ చేస్తుంటాం. బుక్స్ అని ఇస్తుంటాం, బ్యాగ్స్ అని ఇస్తుంటాం. అలాగే వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా మనం కొంతవరకు పే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు అంత చదువుకుంచుకునే పరిస్థితిలో కొంతమంది లేకపోయే పరిస్థితిలో ఉన్నారు. గవర్నమెంట్ అన్నీ ఇస్తుంది, కానీ కొంతవరకు అయినా సరే వాళ్ళకి లోటు కనబడుతుంది చదువు విషయంలో. కాబట్టి ఆ లోటుని మన చిన్నజీయర స్వామివారి ట్రస్టీ అనేది వీళ్ళ గురించి తీసుకోవడం జరిగింది. ఇంకా ఇలాంటి పిల్లలు పెరగాలంటే మనకి నిజంగా చెప్పాలంటే డొనేషన్స్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూడండి,
ఇతర మతాల్లో వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం. కానీ మన సనాతన ధర్మంలో ఉండే మన హిందువుల్లో మాత్రం అది చాలా తక్కువ. సనాతన ధర్మం ఉండాలి అనుకుంటారు కానీ చేయడానికి మాత్రం వెనకాడుతూ ఉంటారు మన వాళ్ళు. కానీ వాళ్ళు అలా కాదండి, ఇతర మతాల వాళ్ళు. మనం వాళ్ళని ఈ విషయంలో ఇన్స్పైర్గా తీసుకోవాలి. వాళ్ళ మతం అభివృద్ధి చెందడం కోసం వాళ్ళు ఏదో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఏవోటి ఇవ్వడం, అలాగ వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి పద్ధతిలో మన పిల్లలు కూడా ఉండేవారు ఒక పొజిషన్లో. ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి మేము అలాగే మొదట్లో మారి చర్చిలుగా వెళ్తూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితి మన వాళ్ళకి పట్టకూడదని చెప్పి వీళ్ళు వెనకబడినా సరే వీళ్ళు టాలెంట్ని గుర్తించి వీళ్ళకి నేర్పించి స్వామివారికి మేము చెప్తే స్వామివారు మాకు ఇంత హెల్ప్ చేశారు. ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలంటే మాకు చాలా డొనేషన్స్ కూడా అవసరం. వేరే వాళ్ళు కూడా మాకు ఈ కార్యక్రమాల కోసం హెల్ప్ చేస్తే వీళ్ళకి మేము సాయం చేసి మన సనాతన ధర్మాన్ని భారతదేశంలో అత్యుత్తమమైన పిల్లలుగా వీళ్ళని తీర్చిదిద్దాం అని మేము ఈ టీవీ ముఖంగా చెప్పదలుచుకున్నాం. ఇంత శ్రమ కూర్చి మా కోసం వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. గణేష్ దగ్గరకు అతి చిన్న వయసులో వచ్చిన వారే వీరంతా. ఇప్పటి వరకు ఇక్కడ అభ్యాసం చేసిన 100 మందికి పైగా చిన్నారులు ఎంతటి క్లిష్టమైన శ్లోకాలనైనా సుస్పష్టంగా పలుకుతారు. తన 10వ ఏట నుంచి అభ్యాసం మొదలుపెట్టిన జానకి ఇప్పుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి వచ్చింది. ఈమె మాటల్లో కనిపించే ఆత్మవిశ్వాసం ఒక్కసారి గమనించండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు జానకి. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇక్కడ 5 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు 5th నుంచి ఇప్పటిదాకా శ్లోకాలు నేర్చుకుంటున్నాను గురువుగారి దగ్గర. మేము దళిత కుటుంబం నుంచి వచ్చాము. అయితే ఇక్కడ రావడం వల్ల మా వీధిలో నేను అంటే ఒక గుర్తింపు, మా అమ్మ నాన్నకి ఒక గుర్తింపు. జానకి అంటే మా ఊర్లో ఎవరికి తెలీదు వీళ్ళు ఎవరో అనేసి కొంచెం. కానీ ఇప్పుడు జానకి వాళ్ళ అమ్మ నాన్న మీరు అంటే అమ్మ నాన్నకి గౌరవం దక్కుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను చూసి అందరూ ఆ శ్లోకాలకి వెళ్తావు, బాగా పాడుతావు అని మెచ్చుకుంటున్నారు. మా వీధిలో అందరికన్నా నేను బెటర్ అన్నమాట అక్కడ. అయితే నాతో చాలామంది జాయిన్ అయ్యారు, కానీ వాళ్ళందరూ ఇప్పుడు డ్రాప్ అయిపోయారు శ్లోకాలకు రావడం. నేనైతే కంటిన్యూగా వచ్చినా రాకపోయినా నాకు అప్పుడు చాలా మాట్లాడడం అంటే నెత్తుండేది, కొంచెం మాట్లాడలేకపోయా. అంతా వీళ్ళందరూ బాగా చదివేవారు, నాకు అంత బాగా వచ్చేది కాదు. అయినా వీళ్ళు ఏదనుకున్నా నాకు వచ్చింది రాదు, ముందు పక్కన పెడితే రావాలి అనే కోరికతో ఇక్కడికి వచ్చాను. జానకిది పక్కనే ఉన్న హరిజనవాడ. తాను నేర్చుకున్న దాంట్లో ఎంతో కొంత చుట్టుపక్కల ఉండే చిట్టి తమ్ముళ్లకు చెల్లాయిలకు చెప్పడం మొదలుపెట్టింది. తనను తీర్చిదిద్దుతోన్న గురువు బాటలో నడవడం ఇప్పటికే మొదలుపెట్టింది. అయితే అలా నేర్చుకోవడం, నేను నేర్చుకున్న విద్యని 10 మందికి మా వీధిలో చెప్తున్నాను. అది చెప్పడం వల్ల మా వీధిలో ఇంకా గౌరవం పెరిగి వాళ్ళందరి ముందు జానకి అంటే ఏదో నిరూపించుకున్నట్లు వాళ్ళందరూ బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మా వీధిలో కూడా సపోర్ట్ చేసి నువ్వు ఇంకా చెప్పాలి, ఎక్కువ మంది చెప్పాలి. నా దగ్గర వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటున్నారు. వచ్చి మా పిల్లలకే కాదు మాకు చెప్పు, మేము కూడా వచ్చినప్పుడు స్వామివారి దగ్గర పాడాలి. ఎస్సీ అంటే ఇప్పుడు ఎవరికో తెలీదు, అది కాకుండా స్వామివారు అందరూ సమానమే అంటారు కాబట్టి ఆ సమానత్వాన్ని చూపాలి స్వామివారి అనే విద్య అందరికీ పంచాలి అనే భావంతో మా వీధిలో నేను అందరికీ శ్లోకాలు చెప్తుంటాను. అలాగే పిల్లలందరూ నేర్చుకుంటారు బాగానే. నా దగ్గర 20 మంది పిల్లలు నేర్చుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేర్చుకుంటున్నారు. అయితే ఇక్కడ రావడం వల్ల బాగా చదవగలుగుతున్నాను, అన్నిట్లో ముందు ఉంటున్నాను. అప్పుడున్న ఏకాగ్రత కంటే ఇప్పుడు ఎక్కువగా చదవగలుగుతూ బాగా ఎడ్యుకేషన్లో బాగున్నాను. జానకి లాంటి పిల్లలకు ఇక్కడ కొదవలేదు. యోజిత్, యశస్విని, పావని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద జాబితాయే తయారవుతుంది. శ్రీమన్నారాయణ. నా పేరు యశస్విని. నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను గత 8 years నుంచి నేను మా గురువుగారి దగ్గర నేను శ్లోకాలు నేర్చుకోవడం జరుగుతుంది. నేను ఇవి నేర్చుకోవడానికి ముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానని కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించింది.
నేను అప్పుడు చదువుకునే ఎడ్యుకేషన్, ఇప్పుడు నేను చదువుకునే ఎడ్యుకేషన్లో చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. అప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళం అంటే మార్నింగ్ లేవడం, స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ చదువుకోవడం, ఆడుకోవడం అంతే. కానీ ఇప్పుడు అలా కాదు. భగవంతుడు మనల్ని భగవంతుడు మాత్రమే పుట్టించాడు. భగవంతుడికి కూడా మనం సమయం కేటాయించాలి. ఏకాగ్రత అనేది మాకు చాలా బాగా పెరిగింది మేము ఈ శ్లోకాలు నేర్చుకోవడం వల్ల. అప్పటికంటే ఇప్పుడు బాగా మేము ఎడ్యుకేషన్లో బాగా రన్ అవుతున్నాము. అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా పూర్గా ఉండేవాళ్ళం. ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా దేని విధంగా చూసుకున్నా మేము పూర్గా ఉండేవాళ్ళం. మేము దళిత కుటుంబాల నుంచి వచ్చాము. కానీ మేము ఇవి నేర్చుకోవడం వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాం. అప్పట్లా కాకుండా మేము ఎక్కడ లేనివి, ఎక్కడ చూడనివి కూడా మేము చూస్తున్నాం. దానికి కారణం మా గురువుగారు అండ్ తర్వాత చిన్నజీయర్ స్వామివారు. ఆయనకి చాలా మేము రుణపడి ఉంటాము. జై శ్రీమన్నారాయణ. నాకు భగవద్గీతలో బాగా నచ్చిన శ్లోకం ఏంటంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఇందులో భగవంతుడు నాకు ప్రేమతో అన్నీ పెట్టక్కర్లేదు, నీ దగ్గర పువ్వు ఉంటే పువ్వు, పండు ఉంటే పండు, ఏముంటే అది నాకు ప్రేమతో పెడితే నాకు అదే చాలు అని చెప్పారు ఇందులో భగవంతుడు. జై శ్రీమన్నారాయణ. ఇక మన సంస్కృతిని ప్రతిబింబించే పల్లె పాటలు, కోలాటాలు ఆడడంలో వీరికి తిరిగే లేదు. నాగరికత మోజులో నేల విడిచి సాము చేస్తున్న నేటి తరం చిన్నారులకు వీరి జీవనశైలి కనువిప్పు కలిగిస్తుందా? మన వేషం, మన భాష, మన బాటను మనం కాకపోతే ఎవరు కాపాడుతారు? స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అన్న గీతాచార్యుని సూక్తులను ఈ పల్లె ఆచరిస్తోంది. ఎస్సీ కులానికి చెందిన చిన్నారులను చేరదీసి వారికి విద్యాబుద్ధులు ఇవ్వడమే కాకుండా వాళ్ళకి భగవద్గీత, విష్ణు సహస్రనామం వంటి పురాణాల్లోని సారాన్ని వంట పట్టేలా చేసి వారిని సనాతన భారతీయ సాంప్రదాయం వైపు ఆకర్షితులయ్యేలా చేస్తోంది ఈ ఆశ్రమం. ఇటువంటి శిబిరాలు అనేకం రావాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విజయనగరం జిల్లా.